వాహనదారులకు ఇబ్బందులే. అధ్వానంగా ఆర్ఎండ్బి రోడ్లు ప్యాచ్ వర్కులతోనే సరిపెడుతున్నటువంటి అధికారులట. వర్షాకాలం దగ్గర పడుతుండగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏటా వర్షాలకు పెద్ద ఎత్తున రహదారులు దెబ్బతింటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాల వారీగా అధికారులు నివేదికలు తయారు చేసి వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు. కొత్త రోడ్లు నిర్మిస్తామని మంత్రులు అధికారులు సమీక్షలో వెల్లడిస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇదే చెప్పేది మనం. కొత్త రోడ్లైనా మీరు పోయకపోండి, కొత్త రోడ్లు పోయకపోయినా ఉన్న రోడ్లైనా చక్కగా చేయరు అని చెప్తున్నాం. సందులు గొంతులు కాదు, మెయిన్ రోడ్లు కూడా ఎన్ని తెలుసా అసలు. దానివల్లే కదా యాక్సిడెంట్లు అయ్యేది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకుంటే గుంటలు ఉంటాయి, ఆ మొత్తం నీళ్ళతోటి ఫిల్ అయిపోతాయి. అది ఏం కనిపిస్తుంది, పట్టుకుని అందులో పడుతుంది. ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఇక ఏజెన్సీ ప్రాంత ప్రజల గోడు వినేటోడే లేడు. ఎన్నో ఛానల్స్, ఎన్నో మీడియా, పెద్ద పెద్ద ఛానల్స్, పెద్ద పెద్ద దినపత్రికలు అటు ఏజెన్సీ గురించి రాస్తే రోజుకు యాక్సిడెంట్ అవుతుంది. భద్రాచలం నుంచి దాదాపుగా ములుగు అంటే 120 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ రోజుకో యాక్సిడెంట్ అవుతుంది. విపరీతంగా తిరుగుతాయి లారీలు, ఇసుక లారీలు ఎక్కువ. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. మరి వాటిని జర పోయండి అంటే మాత్రానికి మంత్రులు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రెస్ మీట్లలో కూర్చొని మేము మొత్తం మంచిగా చేస్తాం. ఎన్ని యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, మెయిన్ రోడ్లు ఎన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్యాచ్ వర్కులతో కనీసం మరి ప్యాచ్ వర్కులన్నా సక్రమంగా చేయాలి, చేసేటోడు ఉంటాయి. ప్యాచ్ వర్కులు ఇవాళ చేస్తే మళ్ళీ నెల 2 నెలలకు పోతున్నాయి. అవసరమైన చోట్ల మరమ్మతులు చేస్తామని ఇక మంత్రులు అధికారులు సమీక్షలో వెళ్తే పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పలు రోడ్లకు నామమాత్రంగా ప్యాచ్ వర్కులు చేసి వదిలేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1690 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సుమారు 203 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు నివేదిక తయారు చేశారు. దీనికి ఇప్పుడు మన మిస్ వరల్డ్ కి కూడా సేమ్ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గయ్యే 200 కోట్ల రూపాయలు ఉంటే మాత్రానికి రోడ్లు బాగైపోయేటి అట. చూడండి, ఇదే అదొద్దా అంటారు, అది కావాలి. మరి దీనికి కూడా ఒక 200 కోట్లు ఇవ్వండి. దానికి 200 కోట్లు పెట్టినా మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం కదా. ఈ రోడ్లకు కూడా ఒక 200 కోట్లు ఇవ్వండి. మరి మరో 1683 కిలోమీటర్ల మేర రోడ్లకు బీటీ రెన్యువల్ చేయాల్సి ఉంది. ఇందుకోసం 847 కోట్లు అవసరం. చేపట్టాల్సిన పనులపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని, అక్కడి నుంచి అనుమతులు రావాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. మొత్తం కలిపితే 300 కోట్ల రూపాయలు పెడితే కొద్దిగా రోడ్లన్నీ కూడా బాగా అవుతాయి అట. అక్కడ నుంచి అనుమతులు రావాల్సి ఉందని వాళ్ళు పేర్కొంది. కొన్ని చోట్ల కొత్త రోడ్లకు టెండర్లు పూర్తయినా పనులు మాత్రం ప్రారంభించడం లేదు. గుత్తేదారులకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉండడంతో కొత్త పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదని అధికార వర్గాలు పేర్కొంటా ఉన్నారు. ఇది జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు మండలం అమరవాయి నుంచి కలుకుంట్ల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. సుమారు 5 కిలోమీటర్ల మేర బీటీ రెన్యువల్ కోసం 3.33 కోట్లతో అనుమతులు వచ్చాయి. ఇటీవలే టెండర్లు పూర్తయినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. భారీ వర్షాలు వచ్చినప్పుడు రాకపోకలు నిలిచిపోయి వేరే మార్గంలో సుమారు 15 కిలోమీటర్ల తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ నియోజకవర్గంలో ఉండేటటువంటి ఎమ్మెల్యే దగ్గర కూడా ఉంటుంది దమ్ము నిధులు తేవాలంటే. పదే పదే జిల్లా మంత్రి దగ్గర, లేకపోతే అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడం, లేకపోతే అక్కడున్న జిల్లా కలెక్టర్ గారిని కానీ, లేకపోతే ఆదివాసీ ప్రాంతాలు అయితే అక్కడ ఉన్న ఐటీడీఏ పిఓని కలవడం కానీ, ఎప్పటికప్పుడు ఎప్పుడైనా కలవడానికి పోయేటప్పుడు ఒక లెటర్ పట్టుకొని పోవడం కానీ, నియోజకవర్గ ఎమ్మెల్యే మీద చాలా డిపెండ్ అయి ఉంటాయి. ఆ నియోజకవర్గంలో బ్రిడ్జిలు రావాలన్నా, లేకపోతే బీటీ రోడ్లు రావాలన్నా, సీసీ రోడ్లు రావాలన్నా, ఏదైనా ప్రభుత్వ బిల్డింగులు కావాలన్నా, ఎక్కడైనా ప్రహరీ గోడలు కట్టాలన్నా, వీటన్నిటికీ ఎమ్మెల్యే ఎప్పుడైతే ప్రతిపాదన చేసి ఆడికెళ్ళి సంతకం పెట్టి పదే 1కి 10 సార్లు తిరుగుతాడో అప్పుడు ఆ పని అయితే అవుతుంది. మరి ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఏం కాదులే, చిన్నగా వత్తదులే, చేత్తదులే అంటే మాత్రానికి ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు అడుగుతారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఏం చేశారు సార్, ఎన్ని రోడ్లు పోసింది సార్, ఇట్లా మేము చూస్తూ ఉంటాం. కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పట్టుబట్టి తీసుకొచ్చి కొన్ని రోడ్లు వేపిస్తూ ఉంటారు. స్వతహాగా మరి ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి. చెప్తున్నారు కానీ చేయడం లేదు. మరి వర్షాకాలం అయితే రాబోతా ఉన్నది. చాలా అధ్వానంగా ఆర్ఎండ్బి రోడ్లు ఉన్నాయి. ఎంత మేరకు మనం తగ్గించుకుంటే యాక్సిడెంట్లు అంత మంచిది. మన తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రజల కోసం మనం 300 కోట్లు వెచ్చిస్తే పెద్దగా పోయేదేం లేదు. ప్రభుత్వం జర ఆలోచన చేసి రాబోయేటటువంటి వర్షాకాలం వస్తా ఉంది కాబట్టి ఈ నెల రోజులలోనే ఎక్కడెక్కడైతే బాగా ఇబ్బందులు అవుతా ఉన్నాయో రోడ్లకు మాత్రానికి అక్కడ మరమ్మతులు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.